ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని రేడియో స్టేషన్ వెనుక ఉన్న బ్రిడ్జి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. గతంలో మార్కాపురంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని, అయితే గత ఏడాది నుంచి చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. నీటి వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ప్రతి పౌరుడు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా స్వచ్ఛతకు తోడ్పడాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమం ద్వారా జల సంరక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మార్కాపురంలో ఎక్కడెక్కడ మనం నీటిని నిల్వ చేయగలుగుతాం, ఎక్కడ నీటిని నిల్వ చేస్తే బోర్వెల్స్ లో రీఛార్జ్ చేయడానికి అవకాశం ఉంది, ఇటువంటి వాటన్నిటి మీద అధ్యయనం చేస్తూ ఈరోజు ఈ పరిశుభ్రమైనటువంటి కార్యక్రమాలని ఈరోజు చేపట్టడం జరిగింది. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మార్కాపురం ప్రజలందరికీ, అలాగే విద్యార్థులకు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈ మార్కాపురం పరిశుభ్రంగా ఉంచుకునే దానికి, అలాగే ఒకప్పుడు తాగటానికి కూడా నీళ్లు లేక కటకటలాడినటువంటి పట్టణంలో డ్రింకింగ్ కానీ వాటర్ సమస్య అనేది భవిష్యత్తులో రాకుండా ఉండేదానికి శాశ్వత ప్రణాళికలు అనేవి కొన్ని చేయించాం. అయితే ఇంకా ఆ సమస్యల్ని ఆ శాశ్వత పరిష్కారాలకు